సార్ మీ దగ్గర వచ్చినది ఇక్కడ కింద పడుకుని మీ కాలు బూటి దర్శనానికి వచ్చి బూటి కాలు ఒకసారి ఇప్పుడు ఇష్యూ వచ్చినా సార్ 10 మంది పేర్లు పెట్టి మీ వాళ్ళని పంపించండి సార్. వంద మంది ఉంటే ఒకవేళ ఎవరో ఇద్దరు లిస్ట్ చదివి పంపించండి సార్. లిస్ట్ లో ఉండాలి సార్. నువ్వు వేళ ఎవరో ఇద్దరు ముగ్గురు ముందు వచ్చిస్తారు. 10 మందికి ఇస్తే 15 మంది కంటే మేము గుడికి పోతాండి. ఫోటో తీసుకుంటాం చెట్లు పట్టుకోండి సార్. ఏం చేసాం చెప్పండి సార్. ఎవరు ఆగాల్సిన అవసరం ఏమే ఉగ్రవాదం నేను ఎవరు లాక్కుంటారు సార్. ఏం సార్ దేనికి పోతారా మేము మాట్లాడిస్తాం సార్. చెప్తే వస్తానన్నా సార్. నేను ఏంది సార్ ఎంత అన్యాయం నా శ్రీవారం మెట్ల దగ్గర మీకు చెప్పిన అధికారి ఎవరన్నా? పై అధికారులు ఒక భక్తుల పైన దాడి చేస్తారా? ఇంత అరాచకం తంతారా బుట్కాలతో? ఏం అరాచకం ఇది? 3 రోజులు ఏం చెప్తావా? నీ వల్ల ఏం కాదు. విచారణ చేస్తాం, విచారణ చెప్పిస్తాం. చల్లలే ఏం చేయాలి మాకు తెలుసులే. మాకు తెలుసులే సార్. ఇష్టము నేను కూడా పే చేసి కాలర్నే ఆశమాషాన్ని కాదు. కొండ ఎక్కలా ఈ విధంగా చూస్తున్నాం. ఈ రోజు తిరుమల కొండపైకి వెళ్ళే భక్తుల పట్ల ఒక ఎటువంటి లేకుండా బూట్కాలు తన్నడం చూసినాం. కొంతమంది పోలీసు అధికారులకు అత్యుత్సాహం చూస్తున్నాం. ఎటువంటి ఆధారం లేకుండా కనీసం వీళ్ళపైన వెంటనే ఎస్పీ గారు చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో సస్పెండ్ చేసేందుకు చూస్తున్నాం. ఇప్పుడే మనకు అందుతున్న సమాచారం ప్రకారం మీరు చూస్తుంటే కన్నా భారీ ఎత్తున విద్యార్థులు వచ్చే అవకాశం ఉన్నది. బూట్ కాలతో తనడం జరిగింది. ఫోన్ తీసుకో.